ఇరాన్పై ఏ క్షణమైన దాడి అని ఎంజీరావు గారు గత 2 వారాలుగా మనం ప్రతిరోజు కూడా చర్చించుకుంటూ ఉన్నాం. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏ క్షణమైన ఇరాన్పై అమెరికా భీకర దాడికి దిగుతుందని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్పై దాడి చేయడానికి ఇప్పటికే అక్కడ మోహరించిన యుఎస్ బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ట్రంప్ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి కారణం అమెరికా ఆర్మీ ట్రంప్ను ఆల్రెడీ హెచ్చరించిందట. ఎందుకంటే ఇరాన్ ఆర్మీ అంటే ఇరాన్ వార్ ప్లాన్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి. ఏంటి ఇరాన్ వార్ ప్లాన్ ఏంటి, ఆ భీకరమైన వార్ ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద గత 45 రోజులు నెలన్నరగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన సుప్రీం మిలిటరీ పవర్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ నిమిట్జ్ క్లాసు, గెరాడ్ R4 లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని 5th జనరేషన్ ఫైటర్స్ని B1, B2, B3, B-52 ల్యాన్సర్ లాంటి అధునాతనమైన బాంబర్స్ని, తన పేట్రాయిట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, పేట్రాయిట్, తాడు, ఏజీసీ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో మోహరించి అక్కడ పెట్టడం. తర్వాత ఓహియో క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో ఈ అమెరికా దాని మీద ఇరాన్ని నాశనం చేయడానికి కేవలం ఒక్క రోజు సమయం కాదు చాలండి. దాన్ని గ్రేట్ యుఎస్ ఆర్మాడా అంటాం. అంత సుప్రీం మిలిటరీ పవర్ని అమెరికా మోహరించినప్పటికీ ఇరాన్ మేము లొంగము, నువ్వు చెప్పినట్టు మాట నేను వినం, నువ్వు వస్తే మేము దాడి చేస్తాం, మేము రెడీ, ఖబర్దార్ అంటూ ట్రంప్ని ప్రకటించడం. ఈవెన్ ట్రంప్ ఏంటంటే అదొక రకమైన లీడర్షిప్ మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒకటి అనుకుంటే చేసేస్తాడు. మరి 45 రోజుల నుంచి ఇరాన్ మీద ఎందుకు దాడి చేయడం లేదు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇరాన్ ఒక వార్ ప్లాన్ అనేది చాలా డిస్ట్రక్టివ్ వార్ ప్లాన్ అనమాట. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఒక యుద్ధ వ్యూహాన్ని రెడీ చేసుకుంది. ఆ యుద్ధ వ్యూహం చూస్తే ఈరోజు ఈవెన్ పెంటగాన్, అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇస్తుందంట. నువ్వు పొరపాటున ఇరాన్ మీద దాడి చేయొద్దు, కేవలం దీని మిలిటరీ పవర్ను ఉపయోగించుకుని వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడం వరకే. ఇరాన్ మీద దాడి చేస్తే భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధం స్థాయికి వెళ్ళి అమెరికాకి ఘోరమైన అవమానం జరగబోతుందని వార్నింగ్ ఇవ్వడం. అందుకే ట్రంప్ 45 రోజుల నుంచి ఇరాన్ని ఇది చేస్తా అంటున్నాడు, నువ్వు ఒప్పందం చేసుకో అంటున్నాడే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద దాడి చేయడం ఇంత సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఉండి కూడా. ఎందుకంటే ఇరాన్ వార్ ప్లాన్ ఏంటి? ఇరాన్ వార్ ప్లాన్ అంటే ఒకటేనండి. ఇరాన్ ఏంటంటే, ఇరాన్ మనం మ్యాప్ చూస్తే ఈ కింద దాని జోగ్రఫీ, దాని యొక్క భౌగోళిక స్ట్రక్చర్ని, నిర్మాణాన్ని ఒక ఆయుధం కింద మార్చేసుకుంది. అంటే ఏది? పర్షియన్ గల్ఫ్. తర్వాత గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ 1 ఏంటంటే పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ మధ్యలో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, దాన్ని క్లోజ్ చేయడం. ఇది ఒక యుద్ధ వ్యూహం కింద పెట్టుకుంది. వెపనైజేషన్ ఆఫ్ జోగ్రఫీ. తర్వాత పైన కాస్పియన్ సీ, తన జాగ్రోసు ఎల్బర్జ్ మౌంటైన్ సిస్టమ్, మధ్యలో ఉన్న దస్తకీ కౌరు, దస్తకీ రాత్, ఈ దీంట్లోకి ఎవరైనా వెళ్ళగలిగితే ఆల్మోస్ట్ వాళ్ళ బయటికి తిరుగురాదు, ఆఫ్ఘనిస్తాన్ లాగా. దీన్ని ఒక వెపనైజ్ చేసింది. కాబట్టి యుఎస్ మెరైన్ ఫోర్సెస్, ఏ ఫోర్సెస్ కూడా ఈరోజు ఇరాన్లోకి ఎంటర్ అయ్యి తిరుగురావు. కాబట్టి అమెరికా రక్షణ శాఖ చెప్తుంది, పొరపాటున ఇరాక్లోకి వెళ్ళినట్టు, ఈ వెనిజులాకి వెళ్ళినట్టు అక్కడికి పంపొద్దు, మనం ఇరుక్కుంటాం, ట్రాప్ అయిపోతామని. 2, ఇరాన్ ఏంటంటే 1979 నుంచి ఒక యుద్ధ వ్యూహాన్ని రెడీ చేసుకుంది. ఎప్పటికైనా అమెరికాతో మనం పోరాడాలనేది ఒకటి తయారు చేసుకుంది. 1979 మొత్తం 45 సంవత్సరాలుగా యుద్ధ వ్యూహం ఏంటంటే, ఒకవేళ అమెరికా దాడి చేస్తే, ఎందుకంటే ఇస్లామిక్ రెవల్యూషన్ని బ్లాస్ట్ చేయడానికి అమెరికా 1979 నుంచి కుట్రలు పంతుంది. కాబట్టి అందుకేనేంటి, ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే అమెరికాకి మిడిల్ ఈస్ట్లో ఉన్న 2 డజన్ల మిలిటరీ బేస్ని అటాక్ చేసే విధంగా 3000 మిసైల్ తయారు చేసుకుంది. సెజీలు, షర్రం షాహరో ఇలాంటి మిసైల్ తయారు చేసుకుంది. వాళ్ళు హైపర్సోనిక్లు కూడా. ఇది 50,000 మంది అమెరికా సైన్యం అక్కడ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంది. అది మిసైల్స్ని ఆపలేవు. ఎందుకంటే అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పేట్రాయిట్, తాళ్లు కూడా వాటిని ఆపలేవు. ఇది ఈ యొక్క మిసైల్ ఫోర్స్తో. తర్వాత దీన్ని ఏంటంటే 80,000 డ్రోన్లు తయారు చేసుకుంది. క్యామికోజ్, ఆత్మాహుతి దాడులు. ఈ డ్రోన్లు ఏంటంటే, ఈ డ్రోన్లు ఇరాన్ మీద అటాక్ చేస్తే ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇరాన్ మీద నిలబడి అమెరికా అక్కడ నష్టం లేకుండా వెళ్ళలేదు. రెండోది ఏంటంటే, పోనీ ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసేసి సీడ్ అనే మిలిటరీ వ్యూహం ఉపయోగించి ఈ యొక్క మిసైల్ తయారు చేద్దామంటే ఇరాన్ ఏం చేసిందంటే, ఇరాన్ ఈ యొక్క జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్స్, ప్రపంచంలోని హిమాలయాల లాంటి మౌంటైన్స్ కింద అండర్ గ్రౌండ్లో ఈ యొక్క డ్రోన్ ఫ్యాక్టరీని, డ్రోన్ స్టోరేజ్ని, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, మిసైల్ సిటీల్ని నిర్మించింది. వీటితో B2 స్పిరిట్ లాంటి బాంబర్తో, మోబ్ బాంబర్తో వెళ్ళి
బంకర్ బర్స్ట్ బాంబ్తో కూల్చేద్దామన్నా కుదరదు. ఎందుకంటే పర్వతాల్లో 100 మీటర్ల దిగువన రాకీ టెర్రైన్లో ఇది నిర్మించింది అనమాట. వీటిని కనిపెట్టినా కష్టమే, ఒక శాటిలైట్ పిక్చర్స్ వరకు ఒకవేళ కనిపెట్టి బాంబ్స్తో B-2 స్పిరిట్ బాంబర్లతో వేసేద్దామన్నా కుదరదు. కాబట్టి అమెరికా అటాక్ చేస్తే దాన్ని ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 2025 జూన్లో మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా B-2 బాంబర్లు వేస్తే అవి పేలిపోలేదు, పూర్తిగా అవి విఫలమైంది. ఆపరేషన్ సక్సెస్ అవి ఉంటే ఈరోజు అనుభవం మళ్ళీ వెళ్ళవలసిన అవసరం అమెరికాకి లేదు. 2 ఇజ్రాయెల్ ఎన్ని మిసైల్స్ చేసిన, టెల్ అవీవ్ని సర్వనాశం చేయడానికి వచ్చిన ఆర్మీ జనరల్ చంపేసిన, న్యూక్లియర్ సైంటిస్టులు చంపేసిన, ఖైమనీ బంకర్లోకి వెళ్ళిపోయిన, అమెరికా వచ్చి అటాక్ చేసిన, ఇరాన్ తన యొక్క వేల కొలిది మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తూనే ఉంది. అమెరికా ఎయిర్ బేస్ మీద కూడా ప్రయోగించింది. అంటే ఏంటంటే వందలాది యుద్ధ విమానాలు వెళ్ళిన ఇరాన్ యొక్క అండర్ గ్రౌండ్ ఈ డ్రోను మిసైల్ ఫ్యాక్టరీని కనిపెట్టడం అసంభవం, కనిపెట్టినా వాటిని పేల్చలేరు. ఆ విధంగా జాగ్రోస్ ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద నిర్మించింది అనమాట. ఇప్పుడు 3000 మిసైల్స్, 80,000 డ్రోన్లు, తర్వాత వేల కొలిది ఈ ల్యాండ్ మైన్లు, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఇవి ఉన్నాయి. కాబట్టి దీంతో పాటు మిడిల్ ఈస్ట్ ఎంటైర్ ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే మిడిల్ ఈస్ట్లో వెంటనే కొన్ని గంటల్లో ఒక భయానకమైన రక్తపాతం సంభవిస్తుంది. ఏది ఇరాన్ డ్రోన్స్ మిసైల్స్ వేయడమే కదా అమెరికా ఈ బేరిస్ల మీద, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద అటాకే కాదు. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ గత 40 సంవత్సరాల నుంచి చాలా వ్యూహాత్మకంగా డెవలప్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎవరు? యమన్లో హౌతీస్. వాళ్ళు సూయజ్ కెనాల్ని క్లోజ్ చేస్తారు. సూయజ్ కెనాల్ క్లోజ్ అవుతే ప్రపంచంలో 50% ట్రేడ్ ఆగిపోతుంది, సర్వనాశనం చేస్తారు వాళ్ళు. దాంతోపాటు ఇజ్రాయెల్ దగ్గరలోనే హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు వేల కొలిది తీవ్రవాదులు. ఇరాక్లో షియా వర్గం ఉంది, ఇరాన్ సపోర్ట్ వర్గం. వాళ్ళు ఇరాక్ ప్రాంతంలో కొల్లోలం క్రియేట్ చేస్తారు అమెరికా ఎయిర్ బేస్లు. సిరియాలో ఇరాన్ యొక్క సపోర్ట్దారులు ఉన్నారు. సిరియా ప్రభుత్వం, అమెరికా ఇజ్రాయెల్ చెప్పిన ప్రభుత్వం వచ్చినా సిరియాలో వాళ్ళ సపోర్ట్దారులు 20% దాకా ఉన్నారు. అక్కడ నాశనం చేస్తారు. తర్వాత షియా పీపుల్, వీళ్ళు అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆయిల్ వెల్త్ని వీటిని సర్వనాశనం చేసేస్తారన్నమాట. అంటే ఇరాన్ రెసిస్టెన్స్, అంటే ఇరాన్ అమెరికా చేతిలో ఓడిపోవచ్చు కానీ పూర్తిగా ఓడిపోదు, అమెరికా కంట్రోల్కి వెళ్దు. అమెరికాకి ఏంటంటే వియత్నాం వార్, ఈ వార్ల కంటే అతిపెద్ద తీవ్రమైన నష్టం జరగబోతుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా కోల్పోవచ్చు. అమెరికా సైన్యం వేల కొలిది సైన్యం చనిపోదు. అయినప్పటికీ ఖైమోనీని సంహరించిన ఖైమోనీ వారసుదారులు మాత్రం అక్కడ ప్రభుత్వం కూలిపోదు. కాబట్టి అమెరికా లక్ష్యం ఏంటంటే ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడం. అది అసంభవం. ఖైమోనీ చనిపోయినా కానీ వాళ్ళ వారసులను ప్రకటించాడు. ఖైమోనీ ఇరాన్ ఓడిపోయినా, ఇరాన్లో సివిల్ వార్ వచ్చిన ఇరాన్ మాత్రం అమెరికా కంట్రోల్కి వెళ్ళదు. కాబట్టి ట్రంప్ లక్ష్యం నెరవేరదు. ఈ విధంగా ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ ఇరాన్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని తయారు చేసుకుంది. కాబట్టి 45 రోజుల నుంచి నేను వేసేస్తా, బాంబులు వేసేస్తా, ఇరాన్ని నాశనం చేసేస్తా, ఖైమోనీని చంపేస్తా అనుకుంటూ మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్కి ఈరోజు పెంటగాన్ వార్నింగ్ ఇస్తుంది. పొరపాటున ఇరాన్ మీద అటాక్ చేయకు, ఇరాన్ మీద అటాక్ చేస్తే మనకి తీవ్రమైన అవమానం జరగబోతుంది అని చెప్తున్నారు. ఈవెన్ ఇరాన్ వెనకాల రష్యా, చైనా యొక్క ఆయుధాలు అనేది ఇంకా అతిపెద్ద డేంజర్ ఉంది. కాబట్టి ఇరాన్ జోలికి వెళ్ళకపోవడం మంచి. ఈ ఒప్పందం అంటే ఈ జెనీవాలో జరుగుతున్న న్యూక్లియర్ డిస్కషన్ ఏదో నయానో భయానో ఈ బలాన్ని చూపించి అటాక్ చేస్తా అనుకుంటూనే ఒప్పందం చేసుకుని గౌరవప్రదంగా వెనక్కి రావడం తప్పితే వేరేది లేదు. కాబట్టి ఇరాన్ మీద అమెరికా అటాక్ చేసే పరిస్థితి ఏ మాత్రం కూడా ఇక్కడ కనపడడం. ఒకవేళ ట్రంప్ ఇంకా ముండి ధైర్యంతో వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తే అది అమెరికాకి ఘోరమైన అవమానం, ఘోరమైన హ్యూమిలియేషన్ కింద నిలబడిపోతుంది. పెంటగాన్ వార్నింగ్ ఇచ్చినట్టే. ఎందుకంటే రష్యా వెనకాల కూడా మిసైల్స్ అక్కడ పెట్టారు, రష్యా చైనాలు తీసుకెళ్ళి. కాబట్టి కింజాలతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి మునిగిపోవచ్చు. ప్రపంచంలో అతి పెద్ద న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి చిన్న బాంబు తగిలినా అది అమెరికాకి ఘోరమైన అవమానం అవబోతుంది. కాబట్టి ముండి ధైర్యంగా ఒకవేళ అడాసియస్గా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తే అది అమెరికా పతనానికి పెద్ద నాందిగా జరగబోతుంది అనేది పెంటగాన్ రిపోర్ట్ అండి. కాబట్టి ఈ ఇరాన్ యుద్ధ వ్యూహం చూస్తే ఒక అమెరికా ఎప్పటికైనా మన మీద అటాక్ చేస్తున్న 45 సంవత్సరాలుగా తయారు చేసుకున్న యుద్ధ వ్యూహం ఇరాన్, అది ఇరాన్ యొక్క ధైర్యం. అందుకని ఖైమోనీ యొక్క ఈరోజు జెనీవాలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ అల్లుడితో కూర్చుని, విట్కాప్తో కూర్చుని ఇరాన్ పాలసీ మేకర్స్ డిస్కస్ చేస్తున్నారు. నువ్వు న్యూక్లియర్ తయారు చేయొద్దని, మేము తయారు చేస్తామని. ఈ డిస్కషన్ చూస్తే ఇరాన్ యొక్క గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అది కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయుధ మోహరింపులు చేసి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మోహరింపు చేసినప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి అంటే వాళ్ళ యొక్క బలం అని తెలుస్తుంది. ఇది
ఇరాన్ వ్యూహం ఇప్పుడు ట్రంప్ అయితే వణుకుతున్నాడు. ఎందుకంటే ఆర్మీ ఇప్పటికి కూడా ఆర్మీని ఆయన ఆదేశిస్తున్నాడు. వారి కమిటీలో క్యాబినెట్ని ఆయన ఆదేశం ఎలా ఉంటుందంటే ట్రంప్ ఇది చేయండి అనే టైప్ అనమాట. ఈయన చేయండి అని చెప్పిన ఈ ఇరాన్ని ఎలా ఓడించాలో ఒక కన్విన్సింగ్ ఒక పాలసీ కూడా ట్రంప్కే పెంటగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఇరాన్ యొక్క యుద్ధ వ్యూహం ఎంత అద్భుతంగా ఇక్కడ తయారై ఉందో మనం ఊహించుకోవచ్చు.